హలో స్టూడెంట్స్, సేవియర్ బ్రైట్ ఫ్యూచర్. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి ముఖ్యంగా చుట్టి పత్రం అనేది వస్తుంది. అది 6th క్లాస్ కానీ 7th, 8th, 9th, ముఖ్యంగా 10th క్లాస్. 10th క్లాస్ పబ్లిక్లో చుట్టి పత్రం అనేది కంపల్సరిగా 10 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ వస్తుంది. ఇది మనం కంపల్సరిగా నేర్చుకోవాలి. ఒకసారి నేర్చుకుంటే అది 6th వాళ్ళకి వస్తుంది, 7th వాళ్ళకి వస్తుంది, 8th వాళ్ళకి, 9th వాళ్ళకి, 10th వాళ్ళకి కూడా చాలా చాలా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ లెటర్ ఎలా రాయాలనేది చాలా మంది కన్ఫ్యూజ్ పడుతుంటారు. అంటే చుట్టి పత్రం అనేది ఎలా రాయాలి, అంటే లీవ్ లెటర్ అన్నమాట, ఎలా రాయాలనేది చాలా మంది కన్ఫ్యూజ్ పడుతుంటారు. అయితే మనం ఎలా రాయాలనేది మనకి ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకి 4 పాయింట్స్ అనేవి తెలియాలి. ఆ 4 పాయింట్స్ మనం నేర్చుకుంటే లెటర్ రైటింగ్ అనేది చాలా ఈజీగా మనం రాయగలుగుతాం. 4 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వह कहाँ से लिख रहा है, सेकंड वन वह किसे लिख रहा है, एंड थर्ड वन क्यों लिख रहा है, एंड फोर्थ वन कौन लिख रहा है. అంటే वह कहाँ से लिख रहा है, అతడు ఎక్కడి నుంచి రాస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. సెకండ్ వన్ वह किस लिख रहा है, అతడు అసలు ఎవరికి రాస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. థర్డ్ పాయింట్ క్యోं लिख रहा है, అసలు ఎందుకు రాస్తున్నావు, బాడీ ఆఫ్ ది లెటర్, అది ఎందుకు రాస్తున్నది రీజన్ అనేది మనం తెలుసుకోవాలి. ఫోర్త్ వన్ कौन लिख रहा है, అసలు ఎవరు రాస్తున్నారు ఆ లెటర్ అనేది. ఈ 4 పాయింట్స్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే లెటర్ అనేది చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం. అయితే 4 పాయింట్స్ గుర్తున్నాయి ఓకే, కానీ ఒక్కొక్క దాని వైపు అది లెఫ్ట్ రాయాలా రైట్ రాయాలా అనేది మనం చాలా కన్ఫ్యూజ్లో పడతాం. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు वो कहाँ से लिख रहा है ఫస్ట్ వన్, అండ్ ఫోర్త్ వన్ कौन लिख रहा है అనేది RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి, అంటే ఇటువైపు వస్తుంది. कहाँ से लिख रहा है అనేది రైట్ సైడ్ మీదనే వస్తుంది, అండ్ कौन लिख रहा है అనేది ఇది రైట్ సైడే వస్తుంది అన్నమాట. అది RHS అంటాం, రైట్ హ్యాండ్ సైడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ వన్, థర్డ్ వన్ वह किस लिख रहा है, ఎవరికి రాస్తున్నాడు, क्यों लिख रहा है, ఎందుకు రాస్తున్నది, అది LHS, అది లెఫ్ట్ సైడ్, అది ఎవరికి రాస్తున్నది మనం లెఫ్ట్ సైడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత क्यों लिख रहा है లెఫ్ట్ నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది. నీకు ఒక 5 days హాలిడేస్ కావాలి, ప్రధాన ఉపాధ్యాయులకి లేఖ రాయాలి, మనం అది ఎలా రాయాలి అనేది మనం ఈ 4 పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మీ దగ్గర ఒక 8 లేక 10 మార్క్స్ ఉన్నట్టే. 6th వాళ్ళకి ఉన్నట్టే, 7th వాళ్ళకి, 8th వాళ్ళకి, 9th, ముఖ్యంగా పబ్లిక్ విషయంలో అయితే 10th క్లాస్ వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఇవి నేర్చుకోవాలి. 100% చుట్టుపక్కల అనేది వస్తుంది. ఫస్ట్ కहाँ से लिख रहा है, మనకు 5 days లీవ్ కావాలి, ఏదో హైదరాబాద్ తిరుపతితో మనం వెళ్తున్నాం అనేది మనం ప్రధాన అధ్యాపకు రాయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటండి, कहाँ से लिख रहा है, ఎక్కడ రాస్తున్నది అనక మనం ఆ స్టూడెంట్ ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పావనో లేకపోతే ఎవరో సమ్ రాస్తున్నారు. సో ఫస్ట్ మనం వాడు అంకేపల్లి అనుకోండి, వాడు ఫస్ట్ ప్లేస్ అనమాట. कहाँ से लिख रहा है అనేది అనకాపల్లి, అనకాపల్లి అంటే కామ పెట్టాలి, ఇది కామే అనుకున్నది కామ పెట్టాలన్నమాట అనకాపల్లి అనేది. అండ్ తారీఖు 28/9/2025 తారీఖు. హిందీలో ఫుల్ స్టాప్ అంటే పూర్ణ విరామం అనేది గీత ఉంటుంది, ఇలాగ పూర్ణ విరామం అనేది గీత ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం ఆ గీత కన్నా ఇక్కడ పెట్టేలా ఉంటే అది తేడా వచ్చేస్తుంది. 2025 అవ్వదు, 20,251 అవుతుంది. అందుకే ఇక్కడ నెంబర్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మనం పాయింట్ అనేది, దాని దశమిల పాయింట్, బిందు అనేది మనం అక్కడ పెట్టాలి. 28/09/2025 ఫుల్ స్టాప్ అంటే బిందు పెట్టాలి అక్కడ. ఇది कहाँ से लिख रहा है అనేది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. అండ్ సెకండ్ పాయింట్ वह किस लिख रहा है, ఎవరికి రాస్తున్నాడు అంటే మనం స్కూల్లో చదివేటప్పుడు మాత్రం ప్రధాన అధ్యాపకు మాత్రం రాయాలి సేవామే, సేవకులు పెద్దవాళ్ళు కాబట్టి సేవామే అనేది మనం రాయాలి కామా. అండ్ శ్రీ ప్రధాన అధ్యాపక్ జీ, శ్రీ ప్రధాన్ అధ్యాపక్ జీ, ఆయన ఉపాధ్యాయులు పెద్దవాళ్ళు కాబట్టి జీ అనేది మనం రెస్పెక్ట్ఫుల్గా మనం మాట్లాడాలి. శ్రీ ప్రధాన అధ్యాపక్ జీ స్కూల్ నామ్ రాయాలి, BSP పాఠశాల కామా.
అనకాపల్లి అంటే ఇక్కడ పూర్ణ విరామం అనేది మనం పెడతాం. అనకాపల్లి అయిపోయింది. ఒక ఆశలికి రాహే ఒక కిస్లకి రాహే అనేది మనం 2 పాయింట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. క్యోలికి రాహే ఎందుకు రాస్తున్న రీజన్ అనేది మనకి రాయాలన్నమాట. సో ఫస్ట్ మనం చేయవలసింది సాదర్ ప్రణామ్, పూజ్య మహోదయ్ నైతో సాదర్ ప్రణామ్, नमस्कार सेवा में निवेदन है कि मेरा बड़ी बहन की शादी अगले सोमवार को तिरुपति में होने वाले हैं. సేవకులైనటువంటి మీకు మీ నివేదన ఇస్తున్నాను. मेरा बड़ी बहन की शादी, నా బిగ్ సిస్టర్ బड़ी बहन की शादी अगले सोमवार వచ్చేటటువంటి సోమవారం తిరుపతి में होने वाले हैं. తిరుపతిలో జరుగుతుంది కాబట్టి మేము తిరుపతి వెళ్తున్నాం. आज ही हम जाते हैं, టుడే ఈ రోజే మేము బయలుదేరుతున్నాం. आज ही हम जाते हैं, हम वही ఇక్కడ ఫ్లోరల్ ఫామ్ जाते हैं సుక్క వస్తుంది 10 मिला పైన ఫ్లోరల్ ఫామ్ లో है कि सुख वస్తుంది. आज ही हम जाते हैं. సో इसलिए 5 दिन तक పాఠశాల नहीं आएगा. సో కాబట్టి ఈ కారణంగా ఏ కారణంగా మా సిస్టర్ మ్యారేజ్ కి తిరుపతి వెళ్తున్నాం కాబట్టి ఆ కారణంగా మాకు 5 days వరకు సెలవులు కావాలని కోరుతున్నాం. అంటే ఈ 5 days కూడా ఈ కారణంగా మేము పాఠశాల నహి ఆయేగా, ఈ 5 days కూడా మేము స్కూల్కి రాను అంటే ఆ మధ్యలో ఈ 5 days సంబంధించినటువంటి ఆ డేట్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో इसलिए 5 दिन तक छुट्टी देने की कृपा करे. సో ఈ కారణంగా 5 రోజులు దిన్ తక్ వరకు చుట్టి దేనికి కృపకరే సెలవులు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. సో ఇక్కడికి క్యో లిక్ రహా అనేది బాడీ ఆఫ్ ది లెటర్ అనేది క్లియర్ గా లాస్ట్ లో ధన్యవాద్ పూర్ణ విరామ్ ధన్యవాద్ ధన్యవాదములు. సో आपका आज्ञाकारी छात्र కామా పెట్టాలి. आपका आज्ञाकारी छात्र और नाम కామా మన పేరు పెడతాం, లేకపోతే అక్కడ ఇంటూ అనేది పెట్టి కామ పెడతాం. కక్ష సో 7वीं అవ్వచ్చు, 8वीं 9वीं 10वीं. సో ఇక్కడ కక్ష దగ్గర లాస్ట్ లో మనం ఆ ఫుల్ స్టాప్ అనేది మనం పెట్టవలసి వస్తుంది అనమాట. కక్ష అనే నంబర్ అయితే సుఖ పెడతాం, నంబర్ కాకుండా అయితే కక్ష అనేది 7वीं అని రాస్తే ఇలా ఫుల్ స్టాప్ అనేది మనం పెట్టాలి. సో ఇలాగా లెటర్ అనేది మనం చుట్టి పత్రం అనేది ఈ విధంగా ఈ 4 points అనేది వస్తే మనం ఈజీగా లెటర్ నేర్చుకోగలుగుతాం. మన లెటర్ అంతా రాసి ఈ కామాలు ఫుల్ స్టాప్లు కానీ పెట్టకపోతే మ్యాక్సిమం 1.5 marks అనేవి పోతాయి. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చుట్టి పత్రే కదా, లెటర్ రైటింగ్ ఏముంది ఈజీగా రాసిచ్చు అనుకోండి. ఇది 10 marks లేదా 8 marks 100% 10th class వాళ్ళకి ఇది పబ్లిక్ లో ఇస్తాడు. 9th వాళ్ళు కూడా రాబోయే SA1 కానీ SA2 దేనికైనా యూజ్ అవుతుంది.